హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు చూసినట్టయితే ఒక కొత్త డ్రాయింగ్తో అయితే మీ ముందుకైతే వచ్చాను. అదేంటంటే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి డ్రాయింగ్ అయితే వేశాను. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. చూడండి, యాక్చువల్గా అయితే మనకి రిఫరెన్స్ పిక్చర్ పైన మన పేపర్ A4 షీట్ పేపర్ పైన కూడా మనం 2 సెంటీమీటర్స్ బాక్స్ అయితే తీసుకోవాలి. మినిమం వచ్చేసి 20 mm ఉండాలి ఒక్కొక్క బాక్స్. చూడండి, మన రిఫరెన్స్ పిక్చర్ పైన ఏ విధంగా అయితే గీసుకున్నామో మన A4 షీట్ పైన కూడా అలాగే గీసుకోవాలి. అలా గీసుకున్న తర్వాత మనం దీన్ని గ్రిడ్ మెథడ్ అంటాడు. దీన్ని ట్రేస్ చేస్తూ మనం డ్రాయింగ్ అయితే వేసుకోవాలి. చూడండి, నేను ఏ విధంగా చేస్తున్నాను. ముందుగానే రిఫరెన్స్ పిక్చర్ పైన ఈ బాక్స్ అయితే వేసి పెట్టుకున్నాను. ఎక్కడైతే ఐస్, నోస్, ఇయర్స్, మౌత్ ఉంటుందో అక్కడ ఏరియా వచ్చేసి 110 mm పెట్టుకున్నాను. ఇవి పెట్టుకోవడం వల్ల ఏంటంటే దగ్గరికి బాక్స్ ఉండడం వల్ల ఏంటంటే కొంచెం మనకి బాగా కనిపిస్తుంది. మనం గీసేది ఏందో, మనం ఇక్కడ ఏ ఏరియా మనం గీస్తున్నాము అనేది బాగా అర్థమవుతుంది. ఈ డ్రాయింగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. చూడండి, ఏ విధంగా అయితే వేస్తున్నానో చూడండి ఒకసారి. చూడండి, బాక్స్ ఎక్కడైతే గీసుకున్నానో ఆ విధంగానే అక్కడే నేను డ్రాయింగ్ అయితే వేస్తున్నాను. చూడండి, ఇప్పుడైతే ఐస్ దగ్గర అయితే డ్రాయింగ్ వేస్తున్నాను. ఐస్ ఎలా వేస్తున్నానో చూడండి ఒకసారి. ఇది ఒక సింపుల్ మెథడ్ అనమాట. మనము ఫోన్లో యాప్స్లో రకరకాల యాప్స్ వాడడం వల్ల ఏంటంటే మనకి సరిగా మనం ఎక్కడ గీస్తున్నామో ఏంటంటే సరిగా అర్థం కాదు. ఇలా గీయడం వల్ల ఏంటంటే మనకి చాలా తొందరగా వస్తుంది డ్రాయింగ్ కూడా. అలాగే మనం ఏం గీస్తున్నాం అనేది మనకి అర్థమవుతూ ఉంటుంది. ఇది ఒక సింపుల్ డ్రాయింగే. చూడండి, ఐస్ దగ్గర అయితే వేస్తున్నాను. ఏ విధంగా వేస్తున్నాను చూడండి ఒకసారి. చూడండి, మనము రిఫరెన్స్ పిక్చర్లో ఎలా ఉందో ఆ విధంగా వేయడానికి అయితే ట్రై చేస్తూ ఉన్నాము. ఇది ఒక సింపుల్ డ్రాయింగే. చూడండి ఎలా గీస్తున్నానో చూడండి. చూడండి, నోస్ దగ్గర అయితే డ్రాయింగ్ అయితే వేస్తున్నాను. చూడండి, ఇక్కడైతే అయిపోయింది. మనం అదే ఇది పక్కన వచ్చేసి రిఫరెన్స్ పిక్చర్లో వేసినట్టే మనం ఫోటో ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా వేయడానికి అయితే ట్రై చేస్తున్నాము. చూడండి, లిప్స్, మౌత్ అయితే వేస్తున్నాను. చూడండి ఎలా వేస్తున్నానో చూడండి. ఇలాంటి డ్రాయింగ్స్ ఇంకొన్ని వేయడానికి అయితే బాగుంటుంది మనకి. ఇలా మనం ఈ మామూలు జిరాక్స్ షాప్లో, ఎక్కడైనా జిరాక్స్ షాప్లో మనకి ఫోటో ఏ4 షీట్ పైన కావాలంటే వాళ్ళు తీసిస్తారు. ఆ విధంగా తీసుకొని మనం తెచ్చుకొని మనం గీసుకోవచ్చు. రకరకాల యాప్స్ వాడి మనము సరిగా రావచ్చు, రాకపోవచ్చు. ఈ విధంగా ఏంటంటే మనకి ఎలా గీస్తున్నామో, ఎక్కడ ఏ పాయింట్ ఎలా వేస్తున్నామో అన్నది మనకి ఈజీగా అర్థమవుతూ ఉంటుంది. ఇది ఒక సింపుల్ మెథడ్ అనమాట. చూడండి, ఫస్ట్ అయితే నేను అయితే మామూలుగా సింపుల్గా 2H పెన్సిల్ అయితే వాడుతున్నాను. 2H కానీ H కానీ పెన్సిల్ వాడుతున్నాను. ఇలా వాడడం వల్ల ఏంటో మనకి లైట్ అయితే వేస్తున్నాను. తర్వాత మన HP కానీ లేకపోతే 0.7 HP కానీ మనము లిడ్ పెన్సిల్ అయితే వాడితే ఇలా కొంచెం బాగా వస్తూ ఉంటుంది. డ్రాయింగ్ అయితే బాగా వస్తుంది. ప్రజెంట్ అయితే నేను ఎలా వేస్తున్నానో చూడండి. హెయిర్ దగ్గర అయితే వేస్తున్నాను. చూడండి, ఏ బాక్స్లో ఏముంది, హెయిర్ ఉందా, నోస్ ఉందా, ఐస్ ఉందా అని ఏ బాక్స్లో ఏముందో అలాగే గీయడానికి అయితే ట్రై చేస్తున్నాను. చూడండి, లాస్ట్ అయితే మీకు తొందరగా అర్థమవుతుంటుంది. చూడండి ఎలా వేస్తున్నానో చూడండి. ఇది పక్కన పెట్టుకొని దాన్ని చూస్తూ అయితే వేస్తున్నాను. ఇది ఒక సింపుల్ మెథడే. చూడండి, ఇలా గీయడం వల్ల ఏంటంటే మనకు తొందరగా డ్రాయింగ్ అనేది వస్తూ ఉంటుంది. చూడండి ఎలా వేస్తున్నానో చూడండి. చూడండి, హెయిర్ దగ్గర అయితే వేస్తున్నాను.
ఇది ఒక లైట్ పెన్సిల్ అయితే వాడుతున్నాను. లైట్ పెన్సిల్ వాడిన తర్వాత ఈజీగా కనిపిస్తుంది అన్నమాట మనకి ఇక్కడ ఏం గీస్తున్నాం అనేది. చూడండి ఎలా వేస్తున్నాను చూడండి. లైట్గా అయితే వేసుకుంటున్నాను. లైట్గా ఇలా వేయడం వల్ల ఏంటంటే కొంచెం ఈజీగా అయిపోతుంది అనమాట. డార్క్ వేసుకోవడం వల్ల ఏంటంటే మనం ఒకవేళ రబ్ చేసినా కూడా అది లైన్స్ అనేది ఏర్పడుతూ ఉంటాయి. అదే ఇట్లా లైట్గా వేసుకున్నాం అనుకోండి కొంచెం ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడైతే మనం 0.7 రెడ్ పెన్సిల్ అయితే వాడుతున్నాను దీనికైతే. చూడండి ఎలా కనిపిస్తుందో చూడండి. చూడండి ఎలా వేస్తున్నాను. ఇదొక ఈజీ మెథడ్ అనమాట. ఫస్ట్ లైట్ వేసుకొని తర్వాత ఇప్పుడు డార్క్ అయితే వేస్తున్నాను. చూడండి ఎలా వేస్తున్నానో చూడండి. గడ్డం దగ్గర అయితే వేస్తున్నాను. తర్వాత మీకు ఫుల్ ఫిగర్ ఎలా వేసాను ఏంటి అన్నది మీకు బాగా అర్థమయ్యేలాగా అయితే చూపిస్తాను తర్వాత. చూడండి ఎలా వేస్తున్నానో చూడండి. ఓకే సార్ మీకు అర్థమయ్యేలా చూపిస్తాను. ఇది చూడండి సగం అయ్యింది, ఇంకా కొంచెం ఉంది, అయిపోయింది, లాస్ట్కి వచ్చేసింది మొత్తం. చూడండి ఎలా వేసానో చూడండి. లాస్ట్ ఫిగర్ అనమాట మొత్తం. పోర్ట్రేట్ ఎలా వచ్చిందో చూడండి ఒకసారి. మొత్తం రబ్ చేసి పెట్టాను. థ్యాంక్ యూ. ఇప్పుడు